ఆ రోజు స్కూల్ నుంచి హుషారుగా ఇంటికొస్తాడు రాజు. "ఏంటి కన్నా చాలా ఆనందంగా ఉన్నావు?" అని అడుగుతుంది వాళ్ళమ్మ. "అదేం లేదమ్మా, నేను మామూలుగానే ఉన్నానే" అని సమాధానమిచ్చాడు రాజు. మనసులో అనుకుంటూ ఉన్నాడు. అదేంటి నేను హుషారుగా ఉన్న విషయము అమ్మకు ఎలా తెలిసింది? సరే ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకొని సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. అంతలో వాళ్ళ నాన్న పొలం నుంచి వస్తాడు. నానా నానా, నేను రేపు పక్కూర్లో జరిగే జాతరకు వెళ్ళేనా అని అడుగుతాడు. వాళ్ళ నాన్న, రేపా? లేదు, నాకు పొలంలో చాలా పనులున్నాయి, రేపు కుదరదు, ఇంకెప్పుడన్నా చూద్దాంలే అంటాడు. నానా, నువ్వు అవసరం లేదు, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నేను వాళ్ళతో పాటు వెళ్తాను నానా అని అడుగుతాడు. ఇప్పుడు అవసరం లేదన్నానా, ఇంకొకసారి చూద్దాంలే అంటాడు వాళ్ళ నాన్న. నానా, డబ్బులు కూడా అవసరం లేదు నానా, నేను మా ఫ్రెండ్స్‌తో వెళ్తాను నానా అని మళ్ళీ గారాలు పోస్తాడు. సరే వాళ్ళ నాన్న చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. రాజు వాళ్ళ అమ్మ సైడు జాలిగా చూస్తాడు. వాళ్ళమ్మ వచ్చి, "చూద్దాంలే అన్నాడు కదరా! నువ్వు వెళ్దువులే మీ స్నేహితులతో రేపు. నేను మీ నాన్నకి చెప్తాను" అనేసి అంటుంది. హై జాలి అనుకుంటా వెళ్ళి రాత్రికి నిద్రపోతారంతా. ఇంతలో వాళ్ళ ఇంట్లోకి పెద్ద నాగుపాము వస్తుంది. ఆ సప్పడి విని బయటికి వచ్చి పాము పాము అని అందరినీ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో పాములు పట్టే నాగయ్య కూడా ఉన్నాడు. వచ్చి ఆ పామును పట్టి ఒక గోనె సంచిలో వేసుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు నైట్ మొత్తము పాము గురించే మొత్తం అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పాములు పగపడతాయంట నిజమేనా అని కొంతమంది, పాము పగపడితే జీవితాంతం వదలదు అని ఇంకొంతమంది. ఆ విధంగా అందరూ మాట్లాడుకోవటం చూసిన రాజుకు చాలా భయమేస్తుంది. తన మదిలో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఉదయం జరిగినవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. స్కూల్లో ఉదయం వాళ్ళ ఫ్రెండ్ రాహుల్ బుక్‌లో రూ. 100 నోటు కనిపిస్తుంది. ఆ బుక్కులో ఉన్న రూ. 100 గబుక్కున తీసుకొని జేబులో పెట్టుకునేస్తాడు రాజు. బుక్కు ఇచ్చేస్తాడు. రాహుల్ బుక్కు మొత్తం వెతికి రూ. 100 పోయిన విషయము గమనించి సార్‌కి కంప్లెయింట్ చేస్తాడు. నా బుక్‌లో ఉన్న రూ. 100 ఎవరో తీసుకున్నారు సార్ అని. వాళ్ళ సార్ వచ్చేసి క్లాస్ రూమ్‌లో అందరిని అడుగుతాడు. "ఏయ్! రాహుల్ రూ. 100 నోట్ ఎవరు తీసుకున్నారో మడసంగా రాహుల్‌కి ఇచ్చేయండి. పరుల సొమ్ము పాముతో సమానం. గుర్తుంచుకోండి" అని హెచ్చరిస్తాడు. అయినా ఎవ్వరు ఏం మాట్లాడకుండా అందరూ కామ్‌గా ఉంటారు. అదంతా గుర్తొస్తుంది రాజుకి. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా? ఎప్పుడెప్పుడు ఆ రూ. 100 తీసుకెళ్ళి రాహుల్‌కి ఇవ్వాలా అని చెప్పేసి అలాగే రాత్రంతా నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంటాడు. ఉదయం లేవగానే స్కూల్‌కి వెళ్ళి ప్రార్థన జరుగుతున్న సమయంలో క్లాస్ రూమ్‌లోని రాహుల్ నోట్‌బుక్‌లో రూ. 100 నోట్ తీసి జాగ్రత్తగా అందులోనే పెట్టేసి మళ్ళీ ప్రేయర్‌లో వచ్చి పార్టిసిపేట్ చేస్తాడు. అప్పుడు రాజు మనస్సు సంతృప్తిగా ఉంటుంది. చూడండి, పరుల సొమ్ము ఎప్పటికైనా పాముతో సమానం. అది మన జీవితాంతం పీడిస్తుంది. థ్యాంక్ యూ.